ఇండియన్ సినిమాలోనే చాలా గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న సిల్క్ స్మిత జీవితం ఆధారంగా విద్యాబాలన్ యాక్ట్ చేసిన డర్టీ పిక్చర్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన తర్వాత అలాంటి ఆ సినిమా స్ఫూర్తితో ఆ సినిమా ఇన్స్పిరేషన్తో మళ్ళీ ఇంకొక యంగ్ టీమ్ షకీలా లైఫ్ బేస్ చేసుకుని ఇంకొక పిక్చరు షకీలా బయోపిక్ అనే ఒక ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ టీమే ఇప్పుడు మన స్టూడియోలో ఇప్పుడు మనతో ఉన్నారు. మిస్టర్ సందీప్ మలానీ అసోసియేట్ ప్రొడ్యూసర్ అండ్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన క్యారెక్టర్ కూడా ఆయన చేశారు. తర్వాత రాజీవ్, ఇద్దరు హీరోల్లో అంటే షకీలాని ప్రేమించిన హీరో ఒకలైతే ఈ క్యారెక్టర్ రెండో క్యారెక్టర్ చేసిన మన ఎస్తర్, ఈ క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్, ఈ క్యారెక్టర్ని ప్రేమించిన ఇంకో హీరో రాజీవ్, ఈ ముగ్గురు ఇప్పుడు మనతో స్టూడియోలో ఉన్నారు. వీ విల్ కమెన్స్ ది ఇంటరాక్షన్ విత్ దెమ్. ఈ పిక్చర్స్ నార్మల్గా అంటే విద్యాబాలన్ చేసింది కాబట్టి డర్టీ పిక్చర్కి కొంత కాంట్రవర్సీ ఉన్నప్పటికీ కూడా ఆ సినిమాకి చాలా పాపులారిటీ వచ్చింది. ఆ సినిమాతో విద్యాబాలన్ అంతకు ముందు లేనంత పాపులారిటీ విద్యాబాలన్కి వచ్చింది. అండ్ సినిమా కూడా ఒక బోల్డ్ ఫిల్మ్గా మొత్తం క్లాస్ అండ్ మాస్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాలో షకీలా లైఫ్ని బేస్ చేస్తున్న ఈ సినిమాలో ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ ఏమున్నాయని నీకు అనిపిస్తుంది? డర్టీ పిక్చర్లో సిల్క్ స్మిత గారి లైఫ్ గురించి మాట్లాడితే ఆమె లైఫ్ అంటే అందరి లైఫ్ ఒకేలా ఉండదు కదా. సో హర్ జర్నీ వాజ్ డిఫరెంట్ అండ్ దట్ క్రియేటెడ్ ఆ వేవ్ వచ్చింది జనాలకు, ఓ ఇట్లా ఉండేనా ఆమె రియల్ లైఫ్ అనే ఒక ఆశ్చర్యం వచ్చింది. దట్ ఈస్ వన్ సిమిలారిటీ విచ్ ఐ థింక్ ఈ ఫిల్మ్లో కూడా ఆ సిమిలారిటీ ఉంది. ఏంటంటే అందరూ షకీలా గారి మూవీస్ చూశారు, ఆ లాస్ట్ ఫైనల్ ప్రొడక్ట్ మూవీలో సీన్స్ చూశారు, కానీ షకీలా గారి అప్పటి టైంలో ఇంత మీడియా లేదు, సోషల్ మీడియా లేదు. సో ఎవరి జీవితంలో ఏం జరుగుతుంది, వాళ్ళ జర్నీ ఎలాంటిది, వాళ్ళ కష్టాలు ఏంటివి అనేవి ఆ కాలంలో జనానికి తెలియదు. ఓన్లీ మూవీస్ మాత్రమే తెలుసు, స్టార్డమ్ మాత్రమే తెలుసు. కానీ ఈ మూవీలో షకీలా గారి సినిమా జర్నీ కింద ఆమె రియల్ లైఫ్ జర్నీ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. షకీలా గారి గ్లామర్ చూసాము, షకీలా గారి యాక్టింగ్ చూసాము, కానీ ఆ టైంలో ఆమె లైఫ్లో రియల్గా జరిగింది, ఆమె ఎందుకు ఇండస్ట్రీకి వచ్చింది, ఇండస్ట్రీలో పనిచేసేటప్పుడు కూడా ఆమె లైఫ్లో మెయిన్ పాత్రలు, మెయిన్ కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళు ఎవరు, ఆమె ఇప్పుడు అంటే అలా కాదు. ఇప్పుడు షకీలా గారు ఇండస్ట్రీకి రావడం అన్నది ఒక స్టేజ్ అయితే, ఆవిడ వచ్చిన తర్వాత అంటే ఎవరూ చేయని కొన్ని క్యారెక్టర్లు, ఆ కల్ట్ ఫిల్మ్స్ లాంటివి, ఆ డిసిప్లిన్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కొంచెం సెక్స్ ఓరియంటేషన్ ఎక్కువగా ఉన్న సినిమాలు షకీలా చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పాయింట్ని సినిమాలో ఎలా హ్యాండిల్ చేశారు? చాలా మంచిగా, చాలా క్లాసీగా హ్యాండిల్ చేశారు. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఈ సినిమా కన్నడ అండ్ అదర్ లాంగ్వేజెస్లో రిలీజ్ అయింది అండ్ అక్కడ రివ్యూస్ వచ్చాయి కాబట్టి చెప్తున్నాను. చూసిన వాళ్ళు కూడా, నాకు వాళ్ళ ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పేటప్పుడు నాకు కూడా ఇదే భయం ఉండే. ఎందుకంటే ఆ సినిమాస్ చూస్తే అలాంటి సినిమా నేను చేయడానికి ఇష్టపడుతున్నానా, నాకు కావాలా ఇలాంటి మూవీస్ చేయడం అనేది నేను ఆలోచిస్తే నాకు కూడా ఒక్కసారి వద్దనిపించింది. కానీ తర్వాత డైరెక్టర్ గారు నాకు చెప్పిన స్టైల్ కానీ, దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన స్టైల్ కానీ, మనం షూటింగ్ చేసేటప్పుడు అండ్ ఇప్పుడు ఫైనల్ ప్రోడక్ట్ చూసేటప్పుడు కూడా యూ విల్ రియలైజ్ దట్ ద ఫిల్మ్ ఇస్ అ వెరీ క్లాసీ ఫిల్మ్. Because it is not focusing on the sex part of it, it is focusing on the human part of it. ఆమె మనిషిగా ఏది ఫేస్ చేసి దేని గురించి, బికాస్ ఆఫ్ వాట్ షీ టుక్ అప్ సచ్ అ డిసిజన్. ఆ కాలంలో అలా ఇప్పుడే హీరోయిన్స్ ఆలోచిస్తారు, ఇప్పుడు నేను ఆలోచించాను, కానీ అన్ని సంవత్సరాల ముందు అలాంటి డిసిజన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అలాంటి పిక్చర్లు చేయడానికి? yes, why did she take up such films, what made her take this decision? అంటే షకీలా ఆవిడ ఎక్కడో కొంచెం అంటే సమ్ పార్ట్స్ ఆఫ్ ది పర్సనల్ లైఫ్ కొన్ని చోట్ల పత్రికల్లోని ఒక బుక్లోని రావడం జరిగింది. అందులోని ఇంట్లో పరిస్థితుల్ని తట్టుకోవడం కోసం, ఇంటికి తను కూడా ఒక సపోర్ట్గా ఉండడం కోసం ఇలాంటి పిక్చర్లు ఒప్పుకున్నానని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. ఇప్పుడు అలాంటి ఆ సెంటిమెంటల్ పార్ట్ ఏదైతే ఉందో, అంటే వాళ్ళు చాలా ఒక పావర్టీలోంచి వచ్చిన క్యారెక్టర్ లాగా అనిపించింది. సో ఆ సెంటిమెంట్ అన్నది కరెక్ట్ గానే ప్లే అయింది సినిమాలో. డెఫినెట్లీ సెంటిమెంట్ ఉంది, గ్లామర్ ఉంది, ఇది కూడా అస్సలు లేదని చెప్పను, ఇది కూడా ఉంది. ఎందుకంటే షకీలా గారు అని చెప్తే ఆమె ఐడెంటిటీలో ఇది ఒక మెయిన్
ఇది ఇప్పుడు నేను చెప్తే నా లైఫ్లో కెరియర్ మెయిన్, నా ఫ్యామిలీ మెయిన్, నా జీవితం, సో ఎవ్రీథింగ్ టుగెదర్ నా లైఫ్ కదా. సో అలాగే షకీలా గారు అని చెప్పేటప్పుడు కెరియర్ కూడా ఒక మెయిన్ సబ్జెక్టే. సో కెరియర్ కూడా ఉంది. సో దెర్ ఇస్ గ్లామర్, దెర్ ఇస్ ఫ్యామిలీ, there is emotions, and there is a story. So that's why it is a package film. This is not like any other Shakila film. This is a film about Shakila. ఓకే, దట్స్ రైట్. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఇప్పుడు నార్మల్గా వచ్చిన రివ్యూస్ అన్నిట్లో కూడా అంటే షకీలా లైఫ్లో లేనివి కూడా ఇందులో పిక్చరైజ్ చేశారు అన్న ఒక కాంట్రవర్సీ చాలా ప్రిడామినెంట్గా ఉంది. అంటే ఆ పార్ట్లు అంటే సినిమా మనం ఇంకా చూడలేదు కాబట్టి ఆవిడ లైఫ్లో లేనివన్నీ కూడా ఇందులో పెట్టారు. అది షకీలా గారు ఇప్పుడు నేను చెప్పలేను షకీలా గారి లైఫ్ లో ఏం జరిగినది నేను డిసైడ్ చేయలేను. బట్ షకీలా గారు అవును ఇది నా లైఫ్ లో జరిగింది అని చెప్తారా అయితే who else can say it is no? Now she is promoting this film. She is coming up to Sayanthram when we are having an event. She comes everywhere else. She has come to promote the film. Shakila. Yes, she has been very much a part of this project. ఆమెకి ఏమేం జరిగింది, మనం ఏం షూట్ చేస్తున్నాము, సీన్స్ లో ఏముంది అవన్నీ ఆమెకు తెలుసు. There is nothing that is done without her knowledge or without her permissions. So ఆమె yes ఇది నా లైఫ్ లో జరిగింది అని ఆమె చెప్పిందని, and in fact ఆమె రాసింది స్టోరీ, I mean the book, her biography, which was released in Malayalam and Kannada. This was actually inspired from that book. ఆ బుక్ చదివి డైరెక్టర్ గారికి ఇంట్రెస్ట్ వచ్చింది. దాని తర్వాత ఆమెతో మాట్లాడి ఈవెన్ ఆర్ మెయిన్ యాక్ట్రెస్ రిచా చడ్డా stayed with her for 2 days. Okay. So it has very much with her approval and with her ఆమె పర్మిషన్స్ తోనే చేసిన సినిమా ఇది. సో జరగలేదు అనేది షకీలా గారు ఒక్కరే చేయగలుగుతారు, చెప్పగలుగుతారు. ఇంకా వేరే ఎవరు దాన్ని డిసైడ్ చేయలేరు. Right. So she is saying it is true. Mr. Sandeep Malani. I came to know that you are the associate producer of this film and played an important role in the film. Yes. So what is your, because looking at your white beard, you 100% we can believe that you are a senior person in the film industry. Yes, sir. How do you comment on this picture? Because there is a trend started in India in all the languages to take advantage of this kind of scripts so that it can directly attack the theaters, mass, youth and everything. What is your opinion? Now as you know, it's a biopic on Shakila. But there are biopics made on sports person, on actresses, on different personalities, like an actor also is made. Why not on Shakila? Because people always think Shakila is an adult actress, she's a porn actress, but then there's a lot of behind her, the struggle that she had, the problem she faced in the film industry, the family disowned her, the industry banned her, all that is there, which nobody knows. People only know Shakila as an porn actress taking bath in bathroom 15 minutes and that's it. Every movies of her was that in 80s and 90s. Yes, exactly. Any film for that matter, only to add on some people to come to crowd, just to put that bathing scene. That's it. The rest, even big films where shows were not there, only Shakila's films were going on. But then that's what people know. But people actually don't know why she took that role. Her family actually took all the property. She is now even at this age also. I mean, at this stage of her life. Yeah, stage of life also. She's done so many movies. She could have done one. She would have had in Mahal. Like her movies were dubbed in foreign languages. She got all the popularity, all the money. But now she's living a simple life in Kodambakam in Chennai, in a chawl. A very simple life, staying all alone. No family with her, no support with her. Now also she is, to live her daily life, she is asking money, begging money and doing it. This is her life right now. Okay, right. You are very clearly and very sentimentally analyzing or recollecting all that what has happened in her life. Correct. But is it properly picturized in the film? It is, because actually what happened is Indrajit Lankesh is the director of the film. Yes. He had worked with her in 2 films as a character artist. So now he was Shakila is not doing that roles as she was doing before. Now she's playing a nurse, a teacher's character, a mother, a very simple character she's playing. Sober character. So in 2 of his films, Kannada films, she played a small comedy character. That's when he got to know that she has come out with a book, which is that, and he read the Kannada version of the book and he approached her, can I have access to your life in a film? She completely agreed for it. Then I and Indrajit Lankesh, we met her to she spoke to the camera exactly what happened in her entire life, which, see, reading a book was different, but she narrated it, we actually got goosebumps, that much of page. So you are denying the controversy that lot of this stuff was picturized, that was not really in her life.
No. The controversy is yes. the main controversy Yeah. is that lot of stuff was picturized Yeah. that was not really existing in her life. No, not existing in life. So you don't coincide with it. No, in fact, we want to reveal that nobody knew there's this character called Suhana, which is playing, is existing in our life. People revealed a new truth. new truth. See, people thought only Shakila. Okay. This character plays a body double to her, which we reveal, and she is the most important character in her life. Even now, she is telling that now that character. I mean, she's not friendly with her, but her life took off only with this character. This character was parallelly with her. People thought only Shakila. She was not comfortable initially to expose much in the film. So there was this character who was a body double who was exposing, but nobody knew about it. And that character had sacrificed something for her. That is integral part of her life, which all we showed in the film. This nobody knows about it. Even this character, Rajiv Pillai, who plays, she had a lot of boyfriends in her life. She's openly agreeing it that she had many boyfriends in her life. So this character is one of the most important character in her life, who was there for a short period. But she cannot forget this character. And she's still a friend with that person, yeah, real life. Real life. This guy, we all our characters still exist. And are a part of her life. A part of her life. Still even. ఏది కూడా కాల్పనిక కాదు, not fiction, not imagination, nothing. Every character is true. Okay. What is the best part of the film according to you? The best part, the emotion content that we brought in the film. People expect that adult film. We got adult certificate because entire life she got an adult certificate. By getting this a UA, I think so it will be insult for her career. It doesn't go well. an insult and it does not work out for the business also. So it does not work out for the business also. And moreover, when they censor people in all the 5 languages, I was there with censor. When they watch the film also, they said we will go with adult, but still they appreciate the film. They appreciate the content. The last part of the film, the last part which we will not reveal here, is so touching that the censor people said it is mind blowing. It's a beautiful film which every family people can see this film because it is not meant for adult, but still a family, every woman will sympathize, appreciate. It's a woman oriented film, family film. Unfortunately, adult certificate, but right now it's access, everybody access to any content of on course, mobile. any content. Yeah. But we have kept the sex content very limited, and we have kept the emotional content to high level. So the film is very emotional, family, romance, everything is in the film. We have shown like any other commercial film. Any other commercial film, exactly. It's a family film, but unfortunately adult film. Okay, Mr. Rajiv. Yes, sir. What is your experience in this film? Because there is a lot of script in the film. Because Shakila had lot of friends, and no, eventually Shakila's friend has lot of friends, and you're all one in the film. And how could you share everything? In fact, and because you do not know but what has been exactly shared in her personal life. In the movie, there is only one boyfriend. Okay. It's only there till the there is first only one boyfriend. boyfriend. Whatever. Did she say that she has only one boyfriend? No, she never said that. In the movie, there is only has one covered boyfriend. only that which portion. That boyfriend was probably the closest to her heart. So that's what. So you are a boyfriend to Shakila? Shakila. Yes. So who is that? You know? Yeah, we know who's that. I'm not at the liberty to reveal the name. Yeah. Of course, not necessary. Also. Yeah, right. Not necessary. So of course, that is when after I played the character and I met Shakila ma'am for the press meet in Chennai, she revealed the name to me. Only then I realized this was the character. Till Did then you interact with him? No, I know. Okay. I know. Okay. So when you interacted with Shakila, what is your first reaction and foremost feeling when you heard about her? That is personally, directly from her. Yeah. That is something which I can seriously. Being from Kerala, I completely understand how big Shakila was in Kerala during the end of 90s and early 2000. We were all studying at that point of time, but Shakila movies could attract audience much more than a superstar movie. So she was competing with her movies with the superstars. Yes. So eventually that is a history. Yeah. Undeniable history. That right. is. So from her first hit, which was called Kinnara Thumbigal in Malayalam, there was a stretch of, I guess, around 65 movies in 3 years' time, which she was charging, as he said, she was charging a bomb for that. But eventually her life ended up like this. And there was a time when she was doing 2-3 movies in one single day. She will show her face in, show her face in one movie, go to the other location, then go to the other location. So that was the life she was leading, and that big she was in that industry then. Then all those movies got dubbed.
to other languages. No, what happens is, because you all interacted with the entire script and the taking of the film and everything, you are in the chemistry of understanding and interacting with things and elements. See, normally what happens is, when the life runs in a successful way, people do not care about what is happening and how it is happening and how much they are surrendering and how much they are taking in. When once they meet the failures, then they start commenting, criticizing, blaming everybody around them. First comes the family members, the next comes the industry, the third comes the friends. How far do you find it justifiable in Shakila's life? She has been facing that in her real life. Now also she's been, today also, well, today afternoon while I was with her, she was getting calls that why you have to showcase all this in the film. Like the family, one of a family member was yelling at her saying that why you have to bring this on screen. This is something personal, you don't have to bring on screen. But then it's my biopic, Anna, she said, for him. It's a biopic. So I had to tell the truth. So even now also she's facing criticism. The entire life she had, even now after a biopic is coming also she's facing criticism. This is the part and parcel of life, I think so. She'll have Exactly. Now you live come with to it. Esther Narona. Yes. See, just now before we started this interaction, you were telling you are not doing films in Telugu because you are not getting the good characters. Yes. How do you satisfy this character in the film that you are doing? That you must wait and watch the film first, but still I think I can reveal the parts wherein I can say that I'm very happy to have been a part of this project. Like, see, కానీ ఈ మధ్య నేను తెలుగులో ఫస్ట్ 2 మూవీస్ చేశాను, కానీ దాని తర్వాత నేను కన్నడలో చేశాను అండ్ కొంకణిలో చేశాను, మరాఠీలో చేశాను. సో ఈ మధ్య నాకు తెలుగులో చేయాలని ఉండే, కానీ వచ్చిన ఒక్కటి ఐ డి నాట్ వాంట్ టు బి టైప్ కాస్ట్. ఐ డి నాట్ ఒక్క లుక్లో నేను బాగుంటాను, ఒక్క క్యారెక్టర్లో నేను బాగుంటాను అన్నప్పుడు ఇండస్ట్రీ హ్యాస్ దిస్ వాట్ యు సే, యూ కెన్ సే ఇట్. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో కూడా నీకు మళ్ళీ పూర్వం రోజుల్లో సావిత్రి గారు గట్ట చేసిన క్యారెక్టర్ వస్తున్నాయి నమ్ముతావా? ఎందుకు రావచ్చు కదా. ఐ డోంట్ నో, ఆర్టిస్ట్ ఉన్నారని రోల్స్ వస్తాయా, రోల్స్ ఉన్నాయి కాబట్టి ఆర్టిస్ట్ గ్రో అవుతారా అనేది చెప్పలేను. ఇట్స్ లైక్ ఎగ్ ఫస్టా హెన్ ఫస్టా అన్నట్టు అలాంటి క్వశ్చన్ అది. But why not? See, I am waiting and see, even I never knew that I would do a film called Shakila. I have watched Dirty Picture, but never in my life did I imagine that one day I will be doing something similar, a film, a biopic of another person, and while that person is still there. It's a huge responsibility to do a biopic on a person who is still there, who can sit down and watch and say this is not what happened or this is not right. మీరు గనుక ఇన్స్పైర్ చేశారా ఏంటి ప్రొడ్యూసర్ ని, డైరెక్టర్ ని? అంటే ఆ సినిమా చూసి డర్టీ పిక్చర్ చూసి ఇన్స్పైర్ అయ్యి? నేను అలా డర్టీ పిక్చర్ చూసేటప్పుడు కూడా, ఈవెన్ ఇప్పుడు కూడా నాకు ఎంతో మంది వెన్ రివ్యూస్ ఆర్ ఇప్పుడు వేరే లాంగ్వేజెస్ రివ్యూస్ వస్తుంటే, పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ విత్ మై రోల్ అండ్ దే ఆర్ అప్రిషియేటింగ్ మై పర్ఫార్మెన్స్ అండ్ ఎవ్రీథింగ్. నాకు చాలా అప్రిసియేషన్ వచ్చింది. కాదు, ఇప్పుడు అంటే షకీలా క్యారెక్టర్ చేయాల్సిన ఫీలింగ్ వచ్చిందా? నాకు రాలేదు, కానీ చెప్తున్నా ఎందుకు అంత రాలేదని. అంత ఎందుకంటే నాకు చాలా ఇంటిమిడేటింగ్ గా చెప్పారు. ఎందుకంటే ఐ ఫీల్ ఇట్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ. ఐ యామ్ సమ్వన్ హూ ఇస్ ఇన్ ద ఇండస్ట్రీ అవుట్ ఆఫ్ ప్యాషన్. నాకు నా వర్క్ అంటే ప్యాషన్. నేను బేసిక్ గా సింగర్ గా నా జర్నీ స్టార్ట్ చేశాను. చిన్నప్పటి నుంచి నేను లైవ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాను. స్టేజ్ పైన నేను క్లాసికల్ డాన్సర్ గా, సింగర్ గా చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను. లాస్ట్ ఎంటర్ అయింది ఫిల్మ్ ఇండస్ట్రీ. అది కూడా అనుకోకుండా జర్నీ లాగా at one stage of my life I entered films. So I am someone who is very passionate about my work. So when they say చెప్పేటప్పుడు ఈజీగా చెప్తారు, నువ్వు చేయాల్సింది, కానీ అది ఎంత పెద్ద బాధ్యత. ఇట్స్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ టు బి ఏబుల్ టు జస్టిఫై. అంటే ముందు మీకే ఆఫర్ చేయబడిందా ఇది? లేదా, నాకు సుహానా క్యారెక్టరే వచ్చింది. అప్పుడు కూడా నాకు ఎప్పుడు అనిపించలేదు ఓ నాకు షకీలా రోల్ కావాలి, నేను చేయాల్సింది అన్నట్టు కాదు. ఓకే, నేను సుహానా బాగా చేస్తే చాలు. నాకు సుహానా వచ్చిందా, సుహానా క్యారెక్టర్ లో ఏమేమి ఉంది, ఓకే చేయగలుగుతాను. సుహానా క్యారెక్టర్ షకీలా లైఫ్ లో ఏమిటి? In Shakila's words herself, it is more important than herself in her life. She says, ఈ క్యారెక్టర్ నాకిన్నా నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్. నేను చూసిన నా యాంగిల్ నుంచి చూస్తే, షీజ్ ఇప్పుడు నార్మల్ సినిమాలో ఏ రోల్స్ ఉంటాయి, ఒక అమ్మాయి అంటే మదర్ క్యారెక్టర్ ఉంటుంది, సిస్టర్ లేదా వైఫ్, మదర్ అలాంటిదే ఉంటాయి. కానీ ఈ క్యారెక్టర్ పేరు చెప్తే అది ఏది కూడా కాదు. కానీ షకీలా లైఫ్లో అన్నీ. ఒక్క పాయింట్లో ఆమె ఫ్యామిలీ ఆమెకి వదిలేసి వెళ్ళిపోయింది. కానీ అంటే నార్మల్ ఏం చెప్తాము, బ్లడ్ ఇస్ థిక్కర్ దెన్ వాటర్ అంటాం. బట్ హియర్ బ్లడ్ షేర్ చేసే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు, కానీ ఎవరు కాలేని ఒక అమ్మాయి తనకి అన్ని ఇచ్చింది టిల్ ద లాస్ట్. అంటే ఎంతవరకు సాక్రిఫైస్ చేస్తుందంటే షకీలా కోసం. అది ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అండ్ అది నిజంగా ఉండేది అనేది ఇంకా టచింగ్.
ఇది కాల్పనిక కాదు, అంటే ఇది నిజం. ఇప్పుడు కంటిన్యూ అవుతుందా వాళ్ళిద్దరి మధ్య? ఇప్పుడు లేదు. ఆ సినిమాలో మీకు లాస్ట్ కి తెలిసిపోతుంది లైక్ వాట్ హ్యాపెన్ బిట్వీన్ ద ఎందుకు వాళ్ళిద్దరు విడిపోయారు yes విడిపోయారని. కానీ విడిపోయినా ఇప్పటికీ షకీలా గారితో అడిగితే షీ సేస్ అంటే కాదు సుహానా మోసం చేసిందని విడిపోయారా లేక సంథింగ్ లైక్ దట్ మిస్అండర్స్టాండింగ్. అంటే సుహానా కూడా మోసం చేసిందా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు? అట్లా కాదు, అట్లాంటి మోసం కాదు, కానీ ఒక యు కెన్ సే అభిప్రాయ భేదాలు, ఒక మిస్అండర్స్టాండింగ్ Difference of అయిపోతుంది, opinions. విచ్ ఇస్ ఇద్దరు మంచిదనే చేస్తుంటారు కానీ దట్ గుడ్ ఇంటెన్షన్స్ తో చేసిన ఒక థింగ్ మిస్ ప్లేస్ అయిపోతుంది. అండ్ ఇద్దరి దాట్ ఆల్సో షీ నోస్. ఈవెన్ టుడే షకీలాకి ఆ సుహానా క్యారెక్టర్ మీద ఉన్న ప్రేమ అండ్ రిగార్డ్స్ అలాగే ఉన్నాయి. ఇప్పుడు విడిపోయారు అంతే గానీ ప్రేమ అలాగే ఉంది, రిగార్డ్స్ అలాగే ఉన్నాయి. కాబట్టి ఆమె కథ చెప్పేటప్పుడు సుహానా గురించి చెప్పింది. కోపం ఉంటే షీ వుడ్ హావ్ ఎడిటెడ్ దట్ స్టోరీ. అది ఎగ్జాక్ట్లీ అయినా చెప్పింది, ఎందుకంటే అది ఎడిట్ చేయలేని క్యారెక్టర్, Character కాబట్టి. అంత ఇంపార్టెంట్. అండ్ నాకు కూడా చాలా నచ్చింది, ఎందుకంటే అది లైక్ ఎడిట్ ఇప్పుడు మనం తను కూడా చెప్పినట్టు ఓన్లీ సెక్స్ మూవీస్ కెరియర్ కాకుండా ఇట్ ఈస్ సో మచ్ మోర్ దెన్ దాట్. ఇప్పుడు ఈ సినిమా అయిన తర్వాత ఇప్పుడు షకీలా క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్ కి నీకు మధ్యలో బాండ్ ఏర్పడిందా వాళ్ళిద్దరి మధ్యలో? yes when we were shooting will it continue forever? That you cannot say, because when we do films we tend to, like you also you have been in the industry, when we finish a project and we all move on in our own directions, of course. there are regards, there is good rapport and everything, but enta kavalan mind lo unna kuda pettalekapotam, that relationship doesn't remain the same. Daily morning evening కలిసేటప్పుడు ఉన్నట్టు ఎప్పుడు ఉండదు, కానీ రిగార్డ్స్ ఉన్నాయి అండ్ మంచి రిలేషన్షిప్ ఎప్పుడు. Exactly, Mr. Rajiv. Yes, sir. Because everybody normally at your age, when they aim at the film career, they normally go for a love story, pure and complete love story, not this kind of background or backdrop. Right. How do you assess yourself from this film? What kind of a career that you can imagine or aim for after this film is? No, I'm not somebody who aim for bigger things. In fact, I mean something which is out of my hand. I keep small goals for myself, and I achieve that. Then I think about the other ones. So it is not that. How many films you have completed till now? 34. In Malayalam? No, in 6 languages. In 6 languages. Did you ever do in Telugu? No, I never. Not yet. No, in fact, I did one movie, but that total character was cut. So Oh. still 0. What is that film? Raju Garugadi 2. Raj Gargadi. రాజ్ గారి So do you expect that you would get the crop of offers after once the film is released? If it comes, it's good. If it doesn't, I'm still happy. That's it. Okay. But normally what kind of characters have you been doing in other languages? I've done hero in 14 movies. I've done villain. I've done characters. So it's not that I am sticking on to one particular Don't you think pattern. that you are overshadowed in this film with the... No, I knew the character. In fact, when the director narrated me, he narrated my whole character. So he didn't hide anything. So eventually I knew that this is going to be a big movie. It's basically a Hindi movie. Okay. So of course I do understand the magnitude of this particular subject. Particular. So I wanted to be a part of it, honestly. Now, Yeah. my question is, my interest to know point is, what is the amount of commercial interest behind making a film on Shakila? Did it properly meet the desired end in other languages? There is see, for every film, how much ever you weep, how much ever you shed the tears Right. for an artist like that in Shakila. But when it comes to the point of making a film, film is always a commercial Business, art. yeah. So what is the amount of commercial interest behind this? Was it properly managed? Shakila is a commercial film. It's it has songs. It has 3 songs. There's an item song. There's a romantic song. Most song. beautiful romantic song of the season is Shakila's song. You can on pictures on him and Richa. Even Esther is part of the song. And there is a title song. So 3 songs are there. There is comedy. There is sentiment. There is family values. Everything is there. Plus a little bit of sex content. There is a hard-hitting climax. Can you call it sex content? No, No, I won't call the film. I tell 2% of sex content, 98% of emotion content in the film. Shakila's film, this film, that's what everybody thinks Shakila. Without sex element, how can Shakila's Exactly. film be complete? But we still limited it to that one. We never.
we had because to show you depended more on the rest of the script. rest of the script. That's Her right. life, Her and life, the her life. situation. The Suhana's parts which character. people have not seen, sex content, And that, everybody has You can seen. still Google and everybody's YouTube seen, and yeah. see. Yes, Yeah, exactly. yeah. YouTube, What you go is and there? see What everything new? of Shakila you can see. But this, no, it was totally family. How what happened. In fact, there is a superstar in the movie. We have not, you can imagine him to be any actor. We are not told he's this as that. That superstar and her clash. She is a fan of that superstar, but the superstar does not like her because she's doing this bold film. So he puts her down whichever possible. How people tag you, how people bring you down, and how your fight, when you're trying to do something, how your fight begins from a very small level. It's not that you have to reach one high level and start fighting. How that clash of thoughts, the clash of words starts from root level. So when you're growing, be it good way or bad way, how people bring you down in different ways. Be it industry, be it family, be it friends, and they say, when you reach at a level, you realize who is yours and who is not yours. All these things, that underplay, all of these things are shown. Also, we brought the Silk Smitha angle in this film. In this film, there is one scene that she is a fan of Silk Smitha. Silk Smitha's fallout, demise is Shakila's rise. We showed that. There's a scene in the film. That is true. That is true that we It's bought. true. Actually, so if we say this is nothing compared to Dirty Picture, but then where Dirty Picture ends, Shakila starts. But no, I can tell you, this is a deteriorated version. This part, Shakila's on screen. On screen, yes. This is a deteriorated and devastated version of Silk Smitha. Yeah. Silk Smitha has never done this kind of films. Yeah. Of course, she was known. No, she was known As a for sex this, symbol. yeah, That yeah. sex Siren. symbol, and for item songs in Correct, Exactly. yeah. biggest commercial films, Exactly. hits. Exactly. So, but Shakila has, Shakila is not only Silk Shakila is not Smitha acted has in done this film. the because mainstream. as you told, her family background and the needs and necessities of her family very poor life, members, poor family. So that is really a point to sympathize with, really. Correct. But the final question is, okay, you all feel so sentimental about Shakila, Yes. and because you went through all the details in your life, that was not really public Yeah. to the open, not open to the public life. Yeah. See, what is the share of help went to Shakila from this film? We bought the rights from the book that she was written, first and foremost. Okay. That was a publication. Okay. Second thing, we bought rights from her. So the share is certainly gone to her. Okay. She also was part of the film. Unfortunately, those scenes were cut at the final for the better. She acted in the film also. Okay. As in, we can tell this open. The Shakila today, as she leads her life today, we showed in the film. But then we felt that should not be a part of the film. We ended in a different note. So she was part, she had come to the shooting location, she had part of the dubbing, she was there. So she was ever, she also told, this may not look good for the film. Like, we'll end up in such a way, we'll not show the extension of what it is. So she was part and parcel of everything. She's part of promotion, she's part of the Bangalore promotions, Tamil promotion, today Telugu also. Yeah. She was just that tired, she couldn't make for the program today. But she's part of everything. So she is part of all the share. She is happy with the product it's come. So she's not like minus her, nothing is been. Yeah. She's aware See, all of of the all. biopics- that part is very okay. My point is, was she helped? Yes, she helped. Apart from the rights. She helped. In fact, Of she the book. Was she she helped? Was she helped? Yes. From this film? Yes. What is the commercial viability of this film when it is released in other languages? Well, I mean, the film has been come to a mix because the thing is, because of the pandemic, Corona thing. Of course. Because of that thing, there are people who are very scared to go to theatres. Of course. It is released on a Christmas Day in Hindi, Tamil and Kannada. So what now? Hindi still audience have not even gone openly to a different film. So for Shakila, moreover, Hindi audience don't know who Shakila. Shakila is known very well in South. So here it is received. But all her films were dubbed in Hindi also. But still, then that audience that time was different. The audience today is different. Today's audience don't know who Shakila. That group of it's a audience zero. are It's a zero, different. different. So that's where totally mass audience, a class audience do not know. But here people, Kerala audience, Tamil audience know who Shakila is. Telugu audience know Shakila is. Yes. So here the opening has been decent enough. Not to a bumper, I'm saying decent enough, but word of mouth is what is pulling the audience to the film, helping the film. But Hindi was not that, it's a mix. And moreover, this Corona thing has actually, we could have released in OTT, it would have been better. But then after that, producer, the other producer, main producer, decided it will go in theatre.
So We'll that's all. release, you know. Yeah. Very good. We congratulate you for the project that you have taken up. Thank you. Thank you. And we wish you all the best. Thank you so Thank much. and you. a great success through this film. Thank you. Thank you. Let Shakila be happy forever. Yeah, Thank thank you. you. Thank you.